మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సార్, చూస్తూ ఉండంటే పోలీసు వాళ్ళు కూడా తిరుగుబాటు మొదలుపెట్టినట్టు చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 190 మంది వాళ్ళను ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు డైలీ అటెండెన్స్ వేయాలి అని చెప్పి ఒక కొత్త రూల్ తెచ్చారు. దాని తర్వాత చూస్తుంటే ఫస్ట్ టైం ఈ 1.5 ఇయర్లో తిరుగుబాటు మొదలైంది అని. ఇది తిరుగుబాటు మొదలైంది అనుకుంటారా సార్ పోలీస్ సిస్టంలో? సార్, ఒక పోలీస్ సిస్టంలో తిరుగుబాటు అన్నది అది మనం ఆ డిస్కషను ఆ టాపిక్ని అనవసరంగా ఎక్స్టెండ్ చేయడం అనవసరం ఉంటుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద దే మే షో సమ్ డిసెంట్, అంటే పని వాళ్ళ టాస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయడం ఇలాంటివో చేయొచ్చు తప్ప వాళ్ళు ఉద్యమాలు చేయడం వాళ్ళు ఏదో ఇచ్చేయడం అన్న కాన్సెప్ట్స్ ఎప్పుడు ఉండవు. వాళ్ళు పోలీస్ మాన్యువల్లో వాళ్ళకి ఒక యూనియన్స్ కానీ లేదంటే ఇచ్చేయడం కానీ అలాంటివే ఉండవు. బట్ ఏంటంటే కొన్ని సంఘాల త్రూగా, ఇప్పుడు హోంగార్డుల సంఘం ఇలాంటి వాటిల్లో త్రూగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డిసెంట్ తెలియజేస్తారు. ఎగ్జిస్టింగ్ సిస్టంలో దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ దేర్ కన్వీనియన్స్. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకి ఇవన్నీ సరెండరింగ్స్ అని ఉంటాయి. వీళ్ళన్నీ చెప్పి జాయిన్ అయిపోయి మన వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత రావడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సరెండరింగ్స్ దే ఆర్ నాట్ అలౌడ్. ఇప్పుడు సరెండరింగ్స్ వల్ల స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి, కాలేజీల ఫీజులు కట్టుకోవడానికి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి వాళ్ళకి. అవి అలో చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంవత్సరం 14 నెలలు అవుతున్నా సరే ఇప్పటికి కూడా దిక్కులేదు. సో ఇలాంటివన్నిటిలోంచి వాళ్ళు గ్యారంటీగా డిసెంట్ తెలియజేస్తారు. సో ఆ డిసెంట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎన్ అక్యూములేటెడ్ నాన్ సెన్స్. కొన్ని డిఏలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి, వాళ్ళకి సెక్రటరీ ఎంప్లాయీస్కి డిఏలు ఆపిన ఇవన్నీ ఏమవుతాయంటే ఇప్పుడు తెలియవు. ఎలక్షన్స్ ముందు ఇవన్నీ ఇట్ లీడ్స్ టు రక్కస్. మనం చూడండి, ఆ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్లో ఒక్క రోజులో సమ్మె నియంత్రించగలిగాడు అనుకున్నాం. బట్ ఎంటైర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళే చెప్తుంటారు కదా, మేము తలుచుకుంటే ఎలక్షన్ శాసించేస్తాం ఇలాగా. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరైన క్రూషియల్ అవర్స్లో సహాయ నిరాకరణ అనేది స్టార్ట్ అవుతుంది. దాని రిప్రికేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. ఈ గవర్నమెంట్కి చాలా తెలుసు ఆ విషయాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయికి ఆయన ముందే రీడ్ చేయగలడు. కానీ ఇప్పుడు ఈ చిన్నపిల్లలతో జరుగుతున్న రాజకీయం వల్ల కొన్ని జరగట్లేదు. ఓకే, అంటే ఇది ఇప్పుడు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏం కాదు. ఇది జస్ట్ ఇంకా బడీ స్టేజ్లోనే ఉంది కదా సార్. 14 months టెన్యూర్. ఈ 14 months టెన్యూర్లో ఈ డిఏలు రేపు సరెండరింగ్ చేస్తే అది పాసిఫై అయినట్టే. బట్ టూ మచ్ ఆఫ్ హ్యూమర్. ఇప్పుడు చూడండి, టీచర్స్కి మా ఫోటోలు స్కాన్ చేయాలి, నెక్స్ట్ ఇది బాత్రూమ్ గడిగిన ఫోటోలు, ఇలాంటివి ఏంటంటే ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారని ఒక కొత్త పని వేయడానికి వేసిన ఒక ఎత్తుగడలు లాంటిది తగలాలి వీళ్ళకి కూడా. ఒక ఆ తగిలిన దగ్గర నుంచి అది మీరు లీడ్ అవుతున్నానండి ఎలక్షన్కి, అప్పుడు మాట్లాడచ్చు. ఇప్పుడు ఉదాహరణకి అక్యూములేటెడ్ డిఎస్ ఆల్మోస్ట్ 4 to 5 ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఇలా పెరుగుతున్నాయి అనుకోండి, ఇట్ డెఫినెట్గా ఇట్ క్రియేట్స్. అండ్ మధ్యలో ఆడపాతాడ పౌడర్ 2 డిఏలు ఇచ్చినా ఆ పెరిగిన వాటి మీద కూడా అక్యూములేషన్ తెలియకుండానే ఉంటుంది. సో పరిస్థితులకు అనుగుణంగా పెంచే డిఏని కూడా ఎప్పటికప్పుడు నిలువరిస్తుంటే పరిస్థితులను చక్కదిద్దనట్టే కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డిఏ ఎందుకు అనౌన్స్ చేస్తుంది? సడన్గా నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగాయి కాబట్టి వాళ్ళని ఎంప్లాయీస్ని పరిరక్షించుకోవడానికి ఒక డిఏ అప్డేట్ చేస్తుంటుంది ఎప్పటికప్పుడు. సో ఆ డిఏలు ఎప్పటికప్పుడు దెబ్బడిపోతున్నాయి అనుకోండి, అంటే పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ జీవితాన్ని మలచలేకపోతుంది ఈ ప్రభుత్వం అని అర్థమే కదా. దీస్ ఆర్ ఆల్ డెఫినెట్లీ కాన్సిక్వెన్సెస్.